ఈరోజు మనము టాలీ ERP9 గురించి నేర్చుకుంటున్నాము. అదే ఈ టాలీ ERP9 ఓపెన్ చేయాలంటే మనం వెళ్ళాలా, ఆల్ ప్రోగ్రామ్కి వెళ్ళాలా. ఇది విండోస్ 10 కాబట్టి ఇక్కడ ఆల్ ఆప్షన్ చూపిస్తుంది. విండోస్ 10 కాబట్టి ఆల్ ఆప్షన్ చూపిస్తుంది. విండోస్ 7 అయితే ఆల్ ప్రోగ్రామ్స్ అని చూపిస్తుంది. ఆల్ ఆప్షన్ ఆల్ ప్రోగ్రామ్స్ అన్న ఒకటే. ఇక్కడ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మరి ఇక్కడ టాలీ ERP9 ఫోల్డర్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఈ టాలీ ERP9 మీద క్లిక్ చేయగానే టాలీ ERP9 అనేటువంటి లోగో ఉన్న విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి మనకు లైసెన్స్ కింద ఏముండదు కాబట్టి మనం డైరెక్ట్గా గో టు వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్కి వెళ్ళాలా. ఓకేనా, ఇక్కడ మనకు ఎంటర్ కొట్టగానే సిల్వర్ ఎడిషన్ మోడు, గోల్డ్ ఎడిషన్ మోడ్ అని రెండు ఉంటాయి. దీంట్లో మనం సిల్వర్ ఎడిషన్ మోడ్ తీసుకోవాలా. తీసుకొని ఎంటర్ కొట్టగానే మనకు టాలీ అన్నది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇది టాలీ ERP9 విండో. ఓకేనా, ఇక్కడ మనకు షార్ట్కట్ కీస్ చూపిస్తుంది. ఇక్కడ ఈ టాలీకి సంబంధించినటువంటి షార్ట్కట్ కీస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనము ఏదైనా ఓచర్ చేసినప్పుడు క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తే కింద క్యాలిక్యులేటర్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఏదైనా కంపెనీ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కంపెనీస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది లిస్ట్. ఓకేనా, ఈ విండోలో ఇటు సైడ్ ఏమో షార్ట్కట్ కీస్ ఉంటాయి, ఈయనేమో క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఇక్కడేమో మనకు ఏ కంపెనీ ఓపెన్ చేసుకున్నామో ఆ కంపెనీ అని ఇక్కడ ఉంటాయి. ఇది మెయిన్ మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏముంటుందంటే గేట్వే ఆఫ్ టాలీ ఉంటుంది. ఓకేనా, ఈ టాలీ ఓపెన్ అయినప్పుడు ఏ విండోతో ఓపెన్ అవుతుంది, మనకు గేట్వే ఆఫ్ టాలీతో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేయాలంటే, ఓకేనా, మనకు టాలీ లోపల అకౌంట్స్ ఓన్లీకి 3 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా, ఒకటి కంపెనీ క్రియేషన్, తర్వాత సెకండ్ స్టెప్ లెడ్జర్ క్రియేషన్, తర్వాత థర్డ్ స్టెప్ ఓచర్ ఎంట్రీ. ఈ విధంగా మనకు మొత్తం మీద 3 స్టెప్స్ ఉంటాయి. దేనికి, అకౌంట్స్ ఓన్లీకి. అకౌంట్స్ విత్ ఇన్వెంటర్కి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్తో పాటు మళ్ళీ మనకి ఏమొస్తుంది, స్టాక్ ఐటమ్స్ వస్తుంది. ఐటమ్ క్రియేషన్లో ఒక ఎక్స్ట్రా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ మనం అకౌంట్స్ ఓన్లీ చేస్తున్నాం కాబట్టి మనకు 3 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఏం చేయాలా, కంపెనీ క్రియేట్ చేయాలా. ఓకేనా, కంపెనీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలా, గేట్వే ఆఫ్ టాలీ మీద Alt F3 అనే కీస్ నొక్కాలి. మనం కీబోర్డ్ మీద ఏం చేయాలా, Alt F3. కంపెనీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా, ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ నుంచి మనము కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ కంపెనీకి వెళ్ళాలి. ఒకవేళ పాత కంపెనీ ఏదైనా ఓపెన్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ కంపెనీకి వెళ్ళాలి. ఏదైనా కంపెనీలో మనం మార్పులు చేస్తామనుకుంటే ఆల్టర్లకు వెళ్ళాలి. ఒకవేళ డిలీట్ చేస్తామనుకున్నా కూడా ఆల్టర్లకు వెళ్ళి డిలీట్ చేయాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ కంపెనీ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మనకు కంపెనీ ఓపెన్ అవుతుంది. ఓకే, ఏం కంపెనీ అని చెప్పింది ఇక్కడ మనకు గణేష్ అండ్ కంపెనీ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ గణేష్ అండ్ కంపెనీ. ఓకేనా, తర్వాత మెయిలింగ్ అడ్రస్ కూడా ఎట్లా, మీ కంపెనీకి మెయిల్ ఎట్లా రావాలనుకుంటున్నా అంటే అదే పేరు మీద రావాలనుకుంటున్నాం కాబట్టి గణేష్ అండ్ కంపెనీ అంతే ఉంచిన. తర్వాత అడ్రస్ వచ్చేసి ఇది ఎక్కడ ఉన్నదంటే ఆర్మూర్లో ఉన్నదంటున్నా. ఓకే, ఆర్మూర్ ఎక్కడ ఉన్నదంటే నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నదంటున్నా. అర్థమైందా. తర్వాత కంట్రీ ఎక్కడ, ఇండియా. తర్వాత స్టేట్ ఎక్కడ, తెలంగాణ. ఓకేనా, తర్వాత పిన్ కోడ్ నెంబర్ రాస్తాకుంటే 503224. ఓకేనా, టెలిఫోన్ నెంబర్ ఉంటే రాయండి, మొబైల్ నెంబర్ ఉంటే రాయండి. మొబైల్ నెంబర్ అనేది రాస్తున్నా 9440508982. ఓకేనా, తర్వాత మిగతా మీ ఇష్టం ఉంటే రాయండి ఇవన్నీ కూడా. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్, ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇయర్ అన్నది 1/4 1 ఏప్రిల్కి మాత్రం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 1 ఏప్రిల్కి స్టార్ట్ అయ్యి 31/3కి ముగుస్తుంది. ఇక్కడ మనం 2016 తీసుకుంటే 1/4/2016లో ఫైనాన్షియల్ స్టార్ట్ అయితే 31/3/2017కి ముగుస్తుంది. కాబట్టి ఇక్కడ మనము 1/4/2016 తీసుకున్నా, ఇది ఎప్పుడు ముగుస్తుందిగా 31/3కి ముగుస్తుంది. తర్వాత ఇక్కడ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నది. అయితే ఈ 1/4/2016 ఫైనాన్షియల్ లోపల ఎప్పుడు కంపెనీ స్టార్ట్ చేసినామని అడుగుతుంది. ఓకేనా, ఫైనాన్షియల్ మాత్రం ఎప్పుడు కూడా 1/4 ఉంటుంది. కానీ ఇప్పుడు నేను దసరాకు స్టార్ట్ చేసిన అనుకోండి, దసరా స్టార్ట్ చేసినామంటే ఏ నెల ఉంటుంది, దసరా 10వ తారీఖు ఉంటుంది, 10 నెలలు ఉన్నది.
అప్పుడు మనం ఇక్కడ ఏమి ఇవ్వాలా దశ 1/10/2016 అని ఇవ్వాలా. కానీ అక్కడ అది ఫైనాన్స్ ఇయర్ మాత్రం దేని కిందకి వస్తుంది, 1/4 కిందకే వస్తుంది. ఓకేనా అట్లా. కానీ ఇప్పుడు నేను ఇంకా ఏమీ లేదు మళ్ళీ. ఓకేనా. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఇండియన్ పెట్టగానే ఇండియాకి సంబంధించిన కరెన్సీ. ఓకేనా. దాన్ని ఏమంటారు, దాని సింబల్ ఏంటి, దాన్ని ఏమంటారు, ఇండియన్ రూపీస్ అంటాం. తర్వాత ఇక్కడ చిల్లర్ని ఏమంటారు, పైసా అంటాం. ఇక్కడ అన్ని అదే చూపిస్తుంది. మనం ఇక్కడ దుబాయ్ పెడితే దుబాయ్ చూపిస్తుంది, అమెరికా పెడితే ఇక్కడ అమెరికా చూపిస్తుంది. ఓకేనా. కాబట్టి ఎంటర్ చేసేస్తే మీకు సెలెక్ట్ అవుతుంది, కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం ఎస్కేప్తో బ్యాక్ రావాలా. ఓకేనా. ఇప్పుడు పాత వర్షన్లో అయితే మీకు రండి మళ్ళీ కమ్యూనికేషన్కి వెళ్తున్నా. ఇక్కడ ఇప్పుడు ఏమైనా చూడాలంటే ఏం చేయాలా, ఆల్టర్ మార్పులు చేయాలంటే ఇక్కడ పాత వర్షన్లలో మెయింటైన్ అని ఇక్కడ వస్తుంది. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఓకేనా. మనము ట్యాల్ లోపల అకౌంట్స్ 2 విధాలుగా మెయింటైన్ చేసి చెప్పినాం కదా. అకౌంట్స్ ఓన్లీ చేసుకోవచ్చు, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ చేసుకోవచ్చు. ఈ కొత్త వర్షన్ కాబట్టి ఇక్కడ మనకు మెయింటైన్ ఇక్కడ అడగదు. ఓకేనా. ఇక్కడ కంపెనీస్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ మీద. ఓకేనా. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ కదా. ఇక్కడ మనం ఏం చేయాలి, F11 నొక్కాలా. F11 నొక్కేస్తే ఏమొస్తాయి, కంపెనీ ఫీచర్స్. ఈ కంపెనీ ఫీచర్స్లో మనం ఏం తీసుకోవాలా, అకౌంటింగ్ ఫీచర్స్ ఎంటర్ కొట్టండి. తర్వాత ఏ కంపెనీ, గణేష్ అండ్ కంపెనీ. చూడండి ఏముంది ఇక్కడ జనరల్లో మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ నో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఎస్ చేయాలి. మనం ఏంటి అకౌంట్స్ ఓన్లీ వేస్తున్నాం కదా. ఇన్వెంటర్ ఆటోమేటిక్ ఏమైపోతుంది, నో అవుతుంది. ఓకేనా. సేవ్ చేస్తున్నా. ఇప్పుడుగా ఫస్ట్ కంపెనీ క్రియేట్ అయిపోయింది. సెకండ్ ఏం చేయమని చెప్పిండు, లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ క్రియేషన్ చేయాలంటే అకౌంట్స్ ఇన్ఫోలు ఉంటాయి. లెడ్జర్ అకౌంట్ మాస్టర్లు మీరు అకౌంట్స్ ఇన్ఫోలు ఉంటాయి. ఎంటర్ కొట్టండి. ఇక్కడ గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్స్ అని ఉంటాయి. మనం ఏం చేయాలా, లెడ్జర్స్కి వెళ్ళాలా. లెడ్జర్లో ఏం చేయాలా, క్రియేట్ అంటే మనం తయారు చేయాలా. డిస్ప్లే అంటే చూడడానికి. ఆల్టర్ అంటే చూడొచ్చు, దాంతోపాటు ఏం చేస్తే ఏదైనా మార్పులు చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లెడ్జర్లు ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్గా 2 లెడ్జర్స్ వస్తాయని మీకు చెప్పిన ఆల్రెడీ. ఓకేనా. ఏమేమి వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి, క్యాష్ ఒకటి. మరి ఉంటాయి లేదు చూడండి, డిస్ప్లేకి వెళ్ళి చూడండి, వచ్చినాయి ఆటోమేటిక్గా, చేసినవి ఉన్నాయా. కాబట్టి ఎప్పుడు కూడా టాలీ లోపల క్యాష్కి కానీ ప్రాఫిట్ అండ్ లాస్కి కానీ మనం లెడ్జర్ని క్రియేట్ చేయొద్దు. ఆ లెడ్జర్ ఆటోమేటిక్గా ఫ్రీ డిఫైన్డ్గా మనకు టాలీ సాఫ్ట్వేర్లో చేసినవి ఉంటాయి. ఓకేనా. కాబట్టి మీతో ఇవ్వాలి మనం. ఓకేనా. లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ నేమ్ పడుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ లెడ్జర్ ఏముంది, ఇక్కడ ఫస్ట్లో గణేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 3 lakh rupees అన్నది. ఓకేనా. గణేష్ బిజినెస్ స్టార్ట్ చేసినట 3 లక్షలు పెట్టి. మరి ఇప్పుడు ఇక్కడ క్యాష్కు 3 లక్షలు క్యాష్కు లెడ్జర్ ఉంటుంది, చేయొద్దు. కానీ గణేష్కి చేయాలదా, చేయాలి కదా. కాబట్టి ఇక్కడ మనము గణేష్కి చేస్తున్నా. గణేష్ ఏమైతే ఇక్కడ గణేష్ క్యాపిటల్ అవుతాడు. ఓకేనా. ఇంటర్నెట్ సరే లేదా, కంట్రోల్ A సేవ్ చేయడానికి ఏంటిది, కంట్రోల్ A. ఫస్ట్ అయిపోయిందా. తర్వాత సెకండ్ దాంట్లో ఏముంది, పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అజయ్. అజయ్ నుంచి 50,000 రూపాయల గూడ్స్ కొన్నామట. ఇక్కడ క్యాష్ అని చెప్పలేడు. అంటే ఏమన్నా అక్కడ నేమ్ వచ్చిందంటే ఏమన్నట్లు, ఉద్దెర. అంటే మనం గూడ్స్ అజయ్ నుంచి 50,000 రూపాయల గూడ్స్ ఉద్దెర కొన్నాం. కాబట్టి ఇక్కడ మనకు ఏం లెడ్జర్ వస్తాయి, పర్చేస్ గూడ్స్ లెడ్జర్ వస్తుంది, తర్వాత అజయ్ వస్తుంది, 2 వస్తాయి. కాబట్టి ఇక్కడ లెడ్జర్ పర్చేస్ గూడ్స్, పర్చేస్ అకౌంట్ వస్తుంది. పర్చేస్ అనేది గూడ్స్ ఫస్ట్ అకౌంట్లో వస్తుంది. తర్వాత అజయ్. చూడండి ఇక్కడ అజయ్ నుంచి మనం ఉద్దెర కొన్నాం. ఓకేనా. మనం ఉద్దెర కొన్నామంటే ఏమవుతాడు, రుణదాత అవుతాడు. ఓకేనా. కాబట్టి ఇక్కడ టాలీ భాషలో ఏమంటాం, మనం ఉద్దెర కొన్నప్పుడు సన్రీ క్రెడిటర్. ఓకేనా. సన్రీ క్రెడిటర్. మనం ఉద్దెర కొన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరి నుంచి అయినా సరే, అజయ్ కానీ, మురళి కానీ, సీత కానీ, విజయ్ కానీ ఎవరి నుంచి ఉద్దెర కొన్నా అని ఏం రాసుకోవాలా, సన్రీ క్రెడిటర్ అని రాసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్. ఓకేనా. ఫర్నిచర్ ఎప్పుడు కూడా ఏమైనా చెప్పినా ఫిక్స్డ్ అసెట్ అని చెప్పిన. ఫర్నిచర్ కానీ, మిషనరీ కానీ, ఓకేనా, ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, గుడ్ విల్ కానీ, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్ కిందకి వస్తాయి. కాబట్టి ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. తర్వాత సోల్డ్ గూడ్స్ టు రమణ 1,25,000. మనము
రమణకు గూడ్స్ అమ్మినమాట ఎట్లా 1,20,000. ఇక్కడ క్యాష్ అనలేడు కాబట్టి ఎట్లా ఉద్దరి అమ్మినామన్నట్టు అర్థం. కాబట్టి ఇక్కడ ఏమొస్తాయి, 2 సోల్డ్ గూడ్స్ వస్తుంది, తర్వాత రమణ వస్తుంది. సోల్డ్ గూడ్స్ ఎప్పుడు కూడా సేల్స్ అకౌంట్లు ఉంటుంది. సోల్డ్ గూడ్స్ ఎన్ని ఉంటుంది, సేల్స్ అకౌంట్లు ఉంటుంది. తర్వాత రమణ ఏమవుతాడు, సన్రీ డెప్టర్. మనం ఉద్దరి అమ్మినాం కాబట్టి ఏమవుతుంది, సన్రీ డెప్టర్. ఎవరికైనా రమణకు కానీ టాటాకు కానీ ఓలకైనా కానీ సీత కానీ ఎవరికి అమ్మినా ఉద్దరి ఏమవుతుంది, సన్రీ డెప్టర్, రుణగస్తుడు. ఓకేనా. తర్వాత క్యాష్ పేడ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్. మరి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అని చెప్పి ఎక్స్పెండిచర్ అని చెప్పి డైరెక్ట్, అంటే ఎక్స్పెండిచర్ అన్నీ కూడా ఎక్కువ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్లు ఉంటాయి. అవునా. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. తర్వాత సాలరీ కూడా మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. సాలరీ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, అందుకే సేవ్ చేసేసిన. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమణ. అంటే ఇప్పుడు క్యాష్కు ఆల్రెడీ మనకు క్యాష్ వచ్చింది, క్యాష్కు ఆల్రెడీ ఇక్కడ ఫీ డిఫరెంట్గా చేసింది ఉంటుంది కాబట్టి మళ్ళీ చేయొద్దు. అదేవిధంగా రమణ కూడా ఇంతకుముందే మనం చేసినాం కాబట్టి మళ్ళీ చేయొద్దు. కాబట్టి దీనికి ఏ లెడ్జర్ రాదు. తర్వాత కింద చూస్తే క్యాష్ పేడ్ ఫర్ రెంట్కు చేయలేం కాబట్టి చేయాలి. రెంట్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచరే, రెంట్ పేడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచరే. డైరెక్ట్గా సేవ్ ఇస్తున్నా, కంట్రోల్ చేయొద్దు, సేమ్ ఉన్నాయి కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ కాబట్టి. తర్వాత క్యాష్ పేడ్ టు అజయ్. ఇక్కడ క్యాష్కి ఉంటుంది, మనం చెయ్యం. అజయ్ కూడా ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసినాం సిండికేటర్, కాబట్టి ఒకసారి చేస్తే మళ్ళీ క్రియేట్ చేయొద్దు. లెడ్జర్స్ ఎప్పుడు కూడా ఒకసారి చేసినామంటే సేమ్ అకౌంట్కు మళ్ళీ లెడ్జర్ని క్రియేట్ చేయొద్దు. కాబట్టి ఇక్కడ వచ్చింది కాబట్టి అజయ్ మళ్ళీ చేయట్లేదు. తర్వాత పర్చేస్ గూడ్స్ కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ చేయట్లేదు. తర్వాత సోల్డ్ గూడ్స్ కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ చేయట్లేదు. తర్వాత ఎలక్ట్రికల్ బిల్ రాలేదు ఇంతకుముందు, కాబట్టి ఇక్కడ ఎలక్ట్రికల్ బిల్ చేస్తున్నా. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఓకేనా, సేవ్ చేస్తున్నా. తర్వాత ఏముంది, ఇంకోటి టెలిఫోన్ బిల్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఓకేనా. లెడ్జర్స్ కూడా అయిపోయినాయి. ఓకేనా, కమ్యూనికేషన్ అయిపోయింది, లెడ్జరికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఓచర్ ఎంట్రీ చేయాలి. ఓకేనా. ఓచర్ ఎంట్రీ చేయాలంటే జనరల్ ఎంట్రీనే మనం ఏమంటారు కంప్యూటర్లో ఓచర్ ఎంట్రీ అంటారు. మనం బుక్లో ఏదైతే జనరల్ ఎంట్రీ రాస్తున్నామో, ఈ జనరల్ ఎంట్రీ ఏదైతే రాస్తున్నామో దాన్ని ఏమంటారు కంప్యూటర్లో అయితే అకౌంటింగ్లో ఏమంటారు ఓచర్ ఎంట్రీ అంటారు. అంటే ఓచర్ చేయాలంటే మనకు కంపల్సరీ ముందు అంతకుముందు ఏం రాసినవి ఉండాలా, జనరల్ ఎంట్రీ తెలిసి ఉండాలా. మన జనరల్ ఎంట్రీ అంటే ఏంటిది, ఏది డెబిట్ ఏది క్రెడిట్ అవుతుందో అకౌంట్ను రాయడమే జనరల్ ఎంట్రీ. అవునా. కాబట్టి ఇక్కడ మనం జనరల్ ఎంట్రీ రాసినాం. దీని ప్రకారంగా మనం ఏం చేయాలి, ఇప్పుడు అక్కడ ఓచర్ ఎంట్రీని చేయాలి. ఓచర్ ఎంట్రీకి వెళ్ళాలంటే మళ్ళీ బ్యాక్ రండి. ఇందులో ఇప్పుడు అండి డిస్ప్లే అంటే ఏమేమి లెజర్స్ చేసినామో చూడొచ్చు. ఓకేనా. చూడండి, అజయ్ చూడాలంటే అజయ్ చూడొచ్చు, కానీ ఏం చేయరాదు. ఓకేనా. అదే ఆల్టర్కి వెళ్ళినాం అనుకోండి, ఓకేనా, చూడొచ్చు. ఏదైనా మార్పులు కావాలంటే మార్పులు చేసుకోవచ్చు. దాంతోపాటు డిలీట్ చేయాలన్నా కూడా ఆల్ట్ డి నొక్కితే డిలీట్ అవుతుంది. ఎప్పుడు కూడా దేనైనా డిలీట్ చేయాలంటే ఎట్లా డిలీట్ చేయాలా, ఆల్టర్ మోడ్లోకి వెళ్ళిన తర్వాతనే ఆల్ట్ డి నొక్కి ఎంటర్ కొడితే డిలీట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి డిలీట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఇది అవసరం కాబట్టి ఎస్కేప్ నొక్కుతున్నాం. ఎస్కేప్ నొక్కితే డిలీట్ కాదు, ఎంటర్ కొడితే డిలీట్ అవుతుంది. ఎట్లా డిలీట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ట్యాబ్లో ఆల్టర్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఆల్ట్ డి నొక్కితే అప్పుడు ఏమవుతుంది మీకు డిలీట్ ఎస్ఆర్నో అడుగుతుంది. అప్పుడు మీరు ఎంటర్ కొడితే డిలీట్ అవుతుంది. ఓకేనా. అంటే డిలీట్ మనకు ఈ డిస్ప్లేతో మనకు ఏమవుతుంది, ఓన్లీ చూడగలుగుతున్నాం కానీ ఏం చేయట్లేదు. ఆల్టర్లు అయితే చూడొచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు.
కాబట్టి మనకి ఇక్కడ మనకు రెండు ఇంపార్టెంట్ క్రియేట్ చేయడం. కొత్తది క్రియేట్ చేయాలంటే క్రియేట్ అవసరం పడుతుంది, తర్వాత ఆర్డర్ అవసరం పడుతుంది. డిస్ప్లేతో మనకు అవసరం లేదు. ఓకేనా? తర్వాత ఓచర్ ఎంట్రీ రావాలంటే ఇక్కడ మనము అకౌంటింగ్ ఓచర్లకు రావాలి. అకౌంటింగ్ ఓచర్లకు వచ్చి మీరు ఎంటర్ కొట్టగానే ఏదో ఒక ఓచర్తో ఓపెన్ అవుతుంది. ఓకేనా? అయితే చూడండి, ఫస్ట్ చూడండి ఏముంది, గణేష్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్. అంటే గణేష్ బిజినెస్ స్టార్ట్ చేసిండు 3 లక్షలు పెట్టినప్పుడు బిజినెస్లోకి ఏమొస్తున్నాయి, మనకు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అండి, క్యాష్ డెబిట్ అవుతుంది, గణేష్ ఏమవుతుండు క్రెడిట్ అవుతుండు. అట్లా క్యాష్ డెబిట్ అయ్యేటన్ని కూడా, అంటే క్యాష్ వచ్చేటన్ని కూడా మనం దేంట్లో వేయాలా, రిసిప్ట్లో వేయాలా. ఏ ఓచర్లో వేయాలా, రిసిప్ట్ ఓచర్లో వేయాలా. కాబట్టి ఇక్కడ ఏమండి, నేను F6 నొక్కుతున్నా. రిసిప్ట్ షార్ట్ కట్కి ఏంటిది మీకు తెలియకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. రిసిప్ట్ ఏంటిది F6 నొక్కగానే మీకు రిసిప్ట్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఏం అడిగింది, క్రెడిట్ అడిగింది. అయితే చూడండి మీరు ఇక్కడ ఏం క్రెడిట్ అవుతుంది, మరి ఇక్కడ మనం రాసిన దాంట్లో గణేష్. ఓకేనా? గణేష్ క్రెడిట్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, క్రెడిట్లో మనం ఏం తీసుకోవాలా, గణేష్ తీసుకోవాలా. జనరల్ ఎంట్రీనే ఓచర్ ఎంట్రీ అంటున్నా చెప్తున్నాం కదా. కాబట్టి ఆ జనరల్ ఎంట్రీని ఇప్పుడు ఇక్కడ ఓచర్లో ఎంట్రీ చేస్తున్నా. గణేష్ ఎంత, 3 లాక్ రూపీస్. ఓకేనా? డెబిట్ ఏమైంది, క్యాష్. అదే కదా మనం రాసిన దాని ప్రకారం ఏమైంది, క్యాష్ డెబిట్ అయింది కదా. కాబట్టి ఏం చేస్తున్నాం ఇక్కడ, క్యాష్ని డెబిట్లో క్యాష్ తీసుకుంటున్నాం. ఓకేనా? జనరల్ ఎంట్రీ పూర్తి అయిపోయిందా. కాబట్టి ఎంటర్ జనరల్ ఎంట్రీనే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఏమంటారు, ఓచర్ ఎంట్రీ అంటారు. అయిపోయిందా, ఫస్ట్ ఓచర్ ఎంట్రీ అయిపోయిందా. తర్వాత సెకండ్ వచ్చేసి పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అజయ్. మనం అజయ్ నుంచి గూడ్స్ని కొంటున్నాం. ఇట్లా మనం ఇది బిజినెస్లో భాగం. ఇది బిజినెస్లో దీంతో గూడ్స్తో మనం బిజినెస్ చేస్తాం. కాబట్టి ఇది ఏమవుతుంది, ట్రేడింగ్ గూడ్స్ అంటారు. ఇది నాన్ ట్రేడింగ్ గూడ్స్ కాదు, ఇది ట్రేడింగ్ గూడ్స్. కాబట్టి పర్చేస్ చేసినప్పుడు పర్చేస్లో వేయాలా, F9లో వేయాలా. ఓకేనా? మీరు ఏం చేయాలి, ఇప్పుడు టాలీలోకి లేనొక్కలా F9 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కర్సర్ ఎక్కడ ఉంది, సప్లయర్ ఇన్వెస్ట్ నెంబర్లో ఉంది. కానీ మనకి ఇక్కడ సప్లై ఇన్వెస్ట్ నెంబర్ లేదు కాబట్టి ఎంటర్ కొడుతున్నా. తర్వాత డేట్, ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి డేట్ రాదు కాబట్టి ఎంటర్ కొడుతున్నా. పార్ట్ నేమ్ అడుగుతుంది. పార్ట్ అంటే ఎవరి నుంచి కొంటున్నాం, ఎవరికి అమ్ముతున్నాం అన్నదని పార్ట్ అంటారు. ఇక్కడ మనం కొంటున్నాం కాబట్టి ఎవరి నుంచి కొంటున్నాం, ఇక్కడ కంపల్సరీ పార్ట్ నేమ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. నగదన్న అయితే ఉద్దరన్న. ఇప్పుడు మాత్రం మనకి ఏముంది, ఉద్దరు ఉంది. ఎవరి నుంచి, అజయ్ నుంచి. కాబట్టి అజయ్ తీసుకున్నా. తర్వాత అజయ్ గురించి డీటెయిల్స్ రాయమంటుంది. డీటెయిల్స్ ఏమన్నా మన దగ్గర లేవు కాబట్టి ఎంటర్ కొట్టచ్చు, లేదంటే కంట్రోల్ చేయని కూడా మీరు సేవ్ చేయొచ్చు. తర్వాత ఏమవుతుంది, పర్టికులర్స్ అడుగుతుంది. అజయ్ నుంచి ఏం చేసినామంటుంది, ఏం చేసినాం, మనం కొన్నాం. కాబట్టి ఏం చేస్తున్నా, పర్చేస్ గూడ్స్. అమౌంట్ అంటుంది, ఎంత కొన్నాం 1,75,000 రూపీస్. 50,000 రూపీస్ కొన్నాం. ఓకేనా? ఎంటర్. తర్వాత థర్డ్ ఫర్నిచర్ పర్చేస్. ఇది పర్చేస్ చేస్తున్నాం కానీ పర్చేస్ వేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది నాన్ ట్రేడింగ్ గూడ్స్ అనమాట. ఇది ఫిక్స్డ్ అసెట్. దీంతో మనం వ్యాపారం చేయము, వ్యాపారంలో వాడుకుంటాం. కాబట్టి అట్లా ఫిక్స్డ్ అసెట్ని మనం ఏం చేస్తామంటే, పైసలు పోతున్నాయని చెప్పేసి కొన్నప్పుడు వస్తువు వస్తుంది, పైసలు పోతాయి కాబట్టి పైసలు పోయినప్పుడు ఏం వేయాలా, పేమెంట్లు వేయాలా. కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ని F5 పేమెంట్లు వేస్తున్నా. ఇక్కడ డెబిట్ అడుగుతుంది. డెబిట్ ఏదైంది, ఫస్ట్ ఇక్కడ ఫర్నిచర్ డెబిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డెబిట్లో ఏది తీసుకోవాలి మీరు, ఫర్నిచర్. ఓకేనా? 10,000 రూపీస్. క్రెడిట్ ఏమవుతుంది, క్యాష్. జనరల్ ఎంట్రీ పూర్తి అయిపోయింది కదా. జనరల్ ఎంట్రీ ఓచర్ ఎంట్రీ కాబట్టి జనరల్ ఎంట్రీ అయిపోయింది కాబట్టి ఓచర్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది. తర్వాత ఇంకోటి సోల్డ్ గూడ్స్ టు రమణకు అమ్ముతున్నాం. ఓకేనా? కాబట్టి ఇది ట్రేడింగ్ గూడ్స్ కాబట్టి ఏం వేయాలా, సెల్స్లో వేయాలా. సోల్డ్ చేసినన్ని సెల్స్లో వేయాలా, F8. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ వచ్చింది, కర్సర్. రిఫరెన్స్ నెంబర్ ఉందా, లేదు. కాబట్టి తర్వాత పార్ట్ అడుగుతుంది, ఎవరి నుంచి కొంటున్నాం, ఎవరికి అమ్ముతున్నాం అంటుంది. మరి ఇది ఎవరికి అమ్ముతున్నాం మనం, రమణ. పార్ట్ ఎవరు, రమణ గురించి రాయమంటుంది. డీటెయిల్స్ ఉన్నాయా, లేవు. కాబట్టి దీన్ని కంట్రోల్ అని చెప్పి సేవ్ చేస్తున్నా. తర్వాత పర్టికులర్ అడుగుతుంది. పర్టికులర్ ఏం చేస్తున్నాం, అమ్ముతున్నాం. కాబట్టి సోల్డ్ గూడ్స్ ఎంత అమ్ముతున్నాం, అమౌంట్ అడుగుతుంది. ఎంత అమ్ముతున్నాం, 1,25,000 అమ్ముతున్నాం. ఓకేనా? ఎంటర్.
తర్వాత 5th వన్ వచ్చేసి క్యాష్ పేడ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్. ఓకేనా, పేడ్ అన్నప్పుడు ఏం చేయాలా, పేమెంట్లు వేయాలా. పేమెంట్ అన్నా పేడ్ అన్నా ఒకటే, పైసలు పోయేటి అన్నీ కూడా అనమాట. పైసలు పోతే పే చేసినప్పుడు, కాబట్టి పేడ్ అన్నప్పుడు ఏం చేయాలా, పేమెంట్లో వేయాలా. కాబట్టి FI పేమెంట్లో ఫస్ట్ డెబిట్ అడుగుతుంది. మరి జనరేటర్ ప్రకారంగా డెబిట్ ఏమైంది చూడండి, ఇక్కడ ఏమవుతుంది, మరి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డెబిట్లో ఏది తీసుకోవాలి మీరు, ట్రాన్స్పోర్ట్. $3,000 క్రెడిట్ క్యాష్, ఎంటర్ ఎంటర్ ఎంటర్. దాని రెంట్ కంప్లీట్ అయింది కాబట్టి. తర్వాత 6th వన్ పేడ్ సాలరీ. పేడ్ అన్నప్పుడు ఏం వేస్తాం, పేమెంట్లు వేస్తాం. ఇప్పుడు మనం పేమెంట్లో ఉన్నాం. ఓకేనా, డెబిట్ ఫస్ట్ అడుగుతుంది. డెబిట్ ఏదవుతుంది, జనరేటర్ ప్రకారం సాలరీ అవుతుంది. కాబట్టి సాలరీ. ఇక్కడ మనం టైప్ చేయొద్దు, వాళ్ళు మీ ఒక ఫస్ట్ లెటర్ కొట్టగానే మీ అక్కడ చూపిస్తారు లెజర్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసినాయి. వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా. సాలరీ $5,000 క్రెడిట్ క్యాష్. తర్వాత 7th వన్ వచ్చేసి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమణ. అవునా, రిసీవ్ అన్నప్పుడు రిసిప్ట్లో వేయాలా మనం. రిసీవ్ అంటే మనకు వచ్చేటి అనమాట. డబ్బులు వచ్చేటి ఏం వేస్తాం, కంపెనీకి డబ్బులు వస్తే రిసిప్ట్లో వేయాలా, కంపెనీకి డబ్బులు పోతే పేమెంట్ వేయాలి. ఇక్కడ రిసీవ్ అన్నప్పుడు రిసిప్ట్ వస్తాయి కాబట్టి ఏం వేయాలా, రిసిప్ట్లో వేయాలా. రిసిప్ట్లో వేసినప్పుడు ఇక్కడ మనకు ఏది డెబిట్ అవుతుంది, ఇక్కడ క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ డెబిట్ అవుతుంది. రమణ ఏమవుతాడు, ఇస్తుడు కాబట్టి క్రెడిట్ అవుతాడు. ఓకేనా, అదే ఇక్కడ మీరు రిసిప్ట్లు F6. క్రెడిట్ రమణ అవుతాడు కాబట్టి రమణ తీసుకుంటున్నా. 1,25,000 1,25,000 మొత్తం ఇచ్చేస్తుండు. అవునా, డెబిట్ క్యాష్, ఎంటర్ ఎంటర్ ఎంటర్. తర్వాత 8th వన్ క్యాష్ పేడ్ ఫర్ రెంట్. పేడ్ అన్నా వెళ్ళేయాలా, పేమెంట్లో వేయాలా. ఓకేనా, కాబట్టి FI ఏది డెబిట్ అవుతుంది అంటే రెంట్ డెబిట్ అవుతుంది. ఎందుకంటే పేడ్ అయినప్పుడు పైసలు పోతాయి కదా, పైసలు క్రెడిట్ అవుతాయి. పైసలు క్రెడిట్ అయినప్పుడు దేనికోసం ఇచ్చినాం మనం, రెంట్ కోసం ఇచ్చినాం కాబట్టి రెంట్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. కాబట్టి రెంట్ డెబిట్ అవుతుంది. ఎంత ఇచ్చినాం రెంట్, 3,500. క్రెడిట్ ఎట్లా ఇచ్చినాం, క్యాష్. ఒకవేళ చెక్ ఇస్తే బ్యాంకును క్రెడిట్ చేయాలి. మనం ఇక్కడ క్యాష్ ఇచ్చినాం కాబట్టి క్యాష్ తీసుకోవాలి. చెక్ ఇచ్చినప్పుడు బ్యాంకును క్రెడిట్ చేయాలి. తర్వాత 9th వన్ పేడ్ క్యాష్ పేడ్ ఫర్ ఇన్సూరెన్స్. మన పేడ్ అయినా సేమ్ పేమెంట్లు వేస్తాం. పేడ్ అయినప్పుడు పైసలు పోతాయి కాబట్టి పైసలు క్రెడిట్ అవుతాయి. క్యాష్ క్రెడిట్ అయినప్పుడు ఏం ఏం డెబిట్ కావాలా, ఇన్సూరెన్స్ కోసం ఇచ్చినాం కాబట్టి ఇన్సూరెన్స్ ఏం కావాలా, డెబిట్ కావాలా. కాబట్టి సేమ్ ఇక్కడ పేమెంట్లోనే మీరు ఇన్సూరెన్స్ డెబిట్ కాబట్టి డెబిట్లో ఇన్సూరెన్స్ వస్తుంది. తర్వాత ఎంత ఇచ్చినాం ఇన్సూరెన్స్, మనం 2,500 ఇచ్చినాం. తర్వాత క్రెడిట్ క్యాష్, నగదు ఇచ్చినాం కాబట్టి క్యాష్ తీసుకుంటున్నా. చెక్ ఇస్తే బ్యాంక్ తీసుకోవాలి. ఓకేనా, తర్వాత 10th వన్ క్యాష్ పేడ్ టు అజయ్. అజయ్కి డబ్బులు ఇచ్చినాం. ఎందుకు, ఇంతకుముందు మనం అక్కడ ఇక్కడ ఉత్తరం ఉన్నాం 50,000 రూపాయలు. దానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 40,000 రూపాయలు ఇస్తున్నాం. ఓకేనా, పే చేస్తున్నాం. కాబట్టి పే చేసేటన్ని కూడా వెళ్ళేయాలా, పేమెంట్లో వేయాలా. ఓకేనా, అజయ్కి పే చేస్తున్నాం కాబట్టి అజయ్కి వస్తాయి కాబట్టి అజయ్ ఏమవుతాడు, డెబిట్ అవుతాడు. ఓకేనా, తర్వాత ఇక పేమెంట్లో సేమ్ వస్తుంది, అజయ్ డెబిట్ అవుతాడు. ఎంత, 40,000 ఇస్తున్నాం. 50,000కు 40,000 ఇస్తున్నాం. ఇంకా 10,000 రూపాయలు బాకీ చూపిస్తుంది. తర్వాత మనం బ్యాలెన్స్ షీట్లో చూడొచ్చు. అంటే క్యాష్ ఇచ్చినాం కాబట్టి క్యాష్ క్రెడిట్ అవుతుంది. తర్వాత 11th వన్ పర్చేస్ గూడ్స్ ఫర్ క్యాష్ 75,000 రూపీస్. మనం గూడ్స్ 75,000 రూపాయల గూడ్స్ కొన్నాం. ఎట్లా కొన్నాం, నగదు కొన్నాం. నగదు కొన్నా ఉద్దర కొన్నా మనం పర్చేస్ చేస్తే పర్చేస్లు వేస్తాం, F9 వేస్తాం. కాబట్టి మనం ఇక్కడ F9. ఓకేనా, ఇక్కడ సప్లై ఇన్వాయిస్ నెంబర్ అడుగుతుంది, లేదు. ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి డేట్ రాదు. తర్వాత పార్టీ అకౌంట్ నేమ్ క్యాష్, నగదు కాబట్టి నగదు అని తీసుకోవాలి. ఓకేనా, ఈయన క్యాష్కి కొంటున్నాం కానీ ఎట్లా కొంటున్నాం, ఎవరి నుంచి కొంటున్నాం అడుగుతుంది. డీటెయిల్స్ మన దగ్గర లేవు, ఎవరి నుంచి కొన్నామో మనకి ఇవ్వలేడు. కాబట్టి దీన్ని సేవ్ చేయాలి.
ఎంటర్ కొడుతూ సేవ్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్ నొక్కి కూడా మీరు సేవ్ చేయొచ్చు. చేసిన తర్వాత ఏమంటుంది అక్కడ పర్టికులర్ ఏం చేసినా ఉంటుంది. ఏం చేసినా మనం గూడ్స్ కొన్నాం అజయ్ నుంచి, కాబట్టి అసలు క్యాష్ నుంచి, కాబట్టి పర్చేస్ గూడ్స్ అంటున్నా నగదుకు కొన్నాం. ఎంత కొన్నాం? 75,000 రూపాయలే కొన్నాం. తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది? సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 1 lakh రూపీస్. 1 లక్ష గూడ్స్ అమ్ముతున్నాం, ఎట్లా? నగదు అమ్ముతున్నాం. ఓకేనా? గూడ్స్ అమ్మినప్పుడు నగదైనా ఉద్దరైనా మనం ఏం వేస్తాం? సెల్స్లు వేస్తాం, F8 వేస్తాం. ఇక రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది, రిఫరెన్స్ నెంబర్ లేదు. పార్టీ కంపల్సరీ ఉంటుంది ఏదైనా ఒకటి, కానీ ఇక్కడ నగదు, కాబట్టి నగదు అయినప్పుడు నగదుని తీసుకోవాలా. ఓకేనా? ఇక్కడ నగదుకి అమ్మినా కానీ ఎవరికి అమ్మినావో డీటెయిల్స్ అడుగుతుంది, మన దగ్గర లేవు కాబట్టి సేవ్ చేస్తున్నా. తర్వాత పర్టికులర్ ఏం చేసినాం అంటుంది. నగదుకు ఏం చేసినాం? మనం కొన్నాం కాబట్టి, సారీ అమ్మినాం కాబట్టి సోల్డ్ గూడ్స్ అంటున్నా. ఎంత అమ్మినాం? 1 లక్ష. ఎంటర్ 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 ఎంటర్. తర్వాత ఎలక్ట్రికల్ బిల్ పే చేసినాం, పే చేసినాయి, పేమెంట్ అండ్ పేడ్ అన్నీ కూడా వెళ్ళేయాలా, పేమెంట్లు వేయాలా. ఓనా? పేమెంట్ చేసినప్పుడు పైసలు పోతాయి కాబట్టి పైసలు ఏమవుతాయి? మనకు క్యాష్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఓనా? అప్పుడు మనకు ఎలక్ట్రికల్ బిల్ ఏం కావాలా? డెబిట్ కావాలా. కాబట్టి డెబిట్లో మనం ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఎలక్ట్రికల్ బిల్ ఎంత పే చేసాం? ఎలక్ట్రికల్ బిల్ 2000 రూపీస్. ఓకే? క్రెడిట్ ఏమవుతుంది? క్యాష్. క్యాష్ ఇచ్చినాం కాబట్టి క్యాష్ క్రెడిట్ అవుతుంది. అదేవిధంగా టెలిఫోన్ బిల్ పే చేసినాం. ఓకే? టెలిఫోన్ బిల్ పే చేసినప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఇది కూడా పేమెంట్లో వస్తుంది. పే చేసినప్పుడు ఎప్పుడైనా కూడా క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ క్రెడిట్ అవుతుంది. కాబట్టి డెబిట్లో మనకి ఏమొస్తుంది? దేనికోసం చెల్లించడం అది వస్తుంది. కాబట్టి మనకి టెలిఫోన్ బిల్ చెల్లించినాం కాబట్టి టెలిఫోన్ డెబిట్ అవుతుంది 1500 రూపీస్. క్రెడిట్ వచ్చేసి క్యాష్. ఇక్కడ బ్యాంకు లేదు, ఇక్కడ చెక్ ఏం లేవు ఈ ప్రాబ్లంలో, కాబట్టి ఇక్కడ కూడా బ్యాంకు రాలేదు. ఓకేనా? ఇక్కడ మనకు లెడ్జర్స్ కూడా ఓచర్స్ కూడా అయిపోయినాయి. కంపెనీ క్రియేషన్ అయిపోయింది, లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది, ఓచర్ ఎంటర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనం రిపోర్ట్లోకి వెళ్ళి ఆన్సర్ని చూసుకోవాలా. ఓకేనా? మనకు ఆన్సర్ ఎంత రావాలా? పర్చేస్ 1,25,000 రావాలా, సేల్స్ వచ్చేసి 2,25,000 రావాలా, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 82,000 రావాలా, బ్యాలెన్స్ షీట్ వచ్చేసి 3,92,500 రావాలా. ఓకేనా? చూడండి మరి సండ్రికేటర్ మనం 10,000 రూపాయలు బాకీ ఉన్నాం. ఎవరికి? అజయ్కి. మనకు అసలు లేవు సండి డెప్టర్, ఎందుకంటే మనకు 1,25,000 మొత్తం మనకు రమణ ఇచ్చేసిండు. రిపోర్ట్కి వెళ్ళండి, బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి ఇక్కడ కిందికి రిపోర్ట్స్లో ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాం. దీనికి షార్ట్కట్కి పి రెడ్ ఏది కనబడుతుంది షార్ట్కట్కి అనమాట. ఎంటర్ చేయండి. ఇది డీటెయిల్గా చూడాలంటే ఆల్ట్ F1 నొక్కాలా. ఆల్ట్ F1 రిపోర్ట్ను డీటెయిల్గా చూడాలంటే. ఒక డీటెయిల్ చూపించింది. మనం చెప్పిన ఆన్సర్ వచ్చింది 1,25,000 పర్చేస్, 2,25,000 సేల్స్, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 82,500. తర్వాత బ్యాలెన్స్ షీట్ ఇది కూడా డీటెయిల్గా చూడాలంటే ఆల్ట్ F1. చూడండి 3,92,500 రావాలన్నా అంత వచ్చింది. తర్వాత ఇక్కడ మనకు సండి డెప్ట్ క్రెడిటర్ మనం 10,000 రూపాయలు ఇచ్చేది ఉన్నమాట. అప్ల సైడ్ వచ్చింది. అప్ల సైడ్ వచ్చిందంటే మనం ఇచ్చేది ఉన్నాం అనమాట. ఎవరికి ఇచ్చేన్నామో చూద్దామంటే ఎంటర్ కొడితే చూపిస్తుంది అజయ్ కట. ఎప్పుడు ఇచ్చేది ఉన్నామంటే ఇంకా ఎంటర్ కొడితే మళ్ళీ చూపిస్తుంది. మళ్ళీ ఎంటర్ కొడుతుంది. చూడండి పర్చేస్ 50,000 చేసినాం, పేమెంట్ 40,000 చేసినాం. అందుకే 10,000 రూపాయలు మనం బాకీ ఉన్నాం. ఎవరికి? అజయ్కి. ఇక్కడ సండి డెప్టర్లో మనకు వచ్చేది ఇవన్నీ ఆస్తులు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్ని అప్పులు. చూడండి బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ అన్ని ఏముంటాయి? లియబిలిటీస్ అప్పులు ఉంటాయి. రైట్ సైడ్ ఏముంటాయి? ఆస్తులు ఉంటాయి. మనకు వచ్చేది ఏమన్నాయంటే చూడండి ఏం లేవు డెప్టర్లా. ఎందుకు? రమ్మన 1,25,000 కొనుక్కున్నాడు ఉద్దరా, మళ్ళీ 1,25,000 మనకు ఇచ్చేసిండు. కాబట్టి మనకు వచ్చేటి ఏం లేవు. కాకపోతే 10,000 రూపాయల ఫర్నిచర్ ఉన్నది. మొత్తం పైసలు క్యాష్ నగదుగా 3,82,500 రూపాయలు నగదు పైసలు లేవు మన దగ్గర. ఓకేనా? ఈ విధంగా మొత్తం మనం చేయాలి. ఈ ఓచర్స్ మళ్ళీ మనం చూసుకోవాలనుకుంటే ఓకేనా, ఇక్కడ అకౌంటింగ్ ఓచర్లోకి వెళ్ళేసి ఎంటర్ కొట్టిన తర్వాత పేజ్ అప్ పేజ్ డౌన్, కీబోర్డ్ మీద పేజ్ అప్ పేజ్ డౌన్ బటన్స్ ఉంటాయి. ఇక్కడ పేజ్ అప్ నొక్కిన కొద్దీ లాస్ట్ నుంచి వెళ్తుంది ఫస్ట్కు. ఓకేనా? ఇట్లా లాస్ట్ నుంచి మనం వెళ్ళేసి మళ్ళీ మనం ఫస్ట్కి వెళ్ళేసి ఫస్ట్ మళ్ళీ డౌన్తో మనము సీరియల్గా చూసుకుంటూ రావచ్చు. మనం ఎట్లా ఎంట్రీ చేసాం, ఏమైనా తప్పు పోతే మనం మళ్ళీ ఇది ఫస్ట్ది ఇక్కడికి వచ్చేసిన తర్వాత డౌన్ నొక్కుంటే ఒక్కొక్కటి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓచర్స్ ఎట్లా పేజ్ అప్ పేజ్ డౌన్. లేదంటే ఇంకో విధంగా కూడా చూడవచ్చు.
ఇక్కడ రిపోర్ట్స్లో ఇక్కడ డిస్ప్లే కింద డిస్ప్లే ఉంటుంది, దీనికి షార్ట్కట్కి డి. దీంట్లో డే బుక్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా మనము చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి కూడా మీరు ఓచర్స్ని ఏ ఓచర్ కావాలంటే ఆ ఓచర్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైనా తప్పు పోతే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తంగా ఆ ఓచర్ వద్దనుకుంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ చేయాలంటే షార్ట్కట్కి ఏంది ఆల్ట్ డి. అదేవిధంగా మీరు లెడ్జర్స్లో ఏమైనా చేయాలనుకుంటే అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, కొత్తది చేయాలనుకుంటే క్రియేట్. ఇక్కడ పాతది ఏదైనా మీరు ఆల్టర్ చేయాలనుకుంటే అంటే మార్పులు చేయాలనుకుంటే ఆల్టర్ చేయొచ్చు. అద్దనుకుంటే కూడా మీరు ఆల్టర్ల నుంచి వెళ్ళేసి మీరు ఏం చేసుకోవచ్చు, ఏదైనా అద్దనుకుంటే కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కరెక్ట్ ఇచ్చడంలో చూసుకోవచ్చు. దీంతోపాటు మనం ఏమైనా కావాలంటే కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ అద్దనుకుంటే కూడా దీన్ని మనం ఆల్ట్ డితోని డిలీట్ చేసుకోవచ్చు. అట్నే కంపెనీ ఇన్ఫర్మేషన్లో కూడా మనం ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ గెట్ వెబ్ టైల్ నుంచి కంపెనీ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఆల్ట్ F3 నొక్కాలా. నొక్కిన తర్వాత ఇక్కడ ఆల్టర్లోకి వెళ్ళాలా. ఓకేనా, అదే కంపెనీ కదా, అదే కంపెనీలు ఉన్నా మళ్ళీ సెలెక్ట్ కంపెనీ అంటే వేరే కంపెనీ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ కంపెనీ, కొత్త కంపెనీ చేయాలనుకుంటే క్రియేట్ కంపెనీ. కానీ అదే కంపెనీలో ఏదైనా మార్పులు కానీ లేదా కంపెనీ డిలీట్ చేయడం కానీ చేయాలంటే వెళ్ళకోవాలా, ఆల్టర్ అవ్వాలా. షార్ట్కట్కి ఏ, ఆల్టర్ పోయిన తర్వాత ఏ కంపెనీ, గణేష్ అనే కంపెనీ కదా, ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు మళ్ళీ ఏమైనా రాయాలనుకుంటే కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ ఇది మొత్తంగా కంపెనీ అర్థనుకుంటే కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. అర్థమైందా, కంపెనీ కానీ లెడ్జర్ కానీ స్టాక్ ఐటమ్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి కూడా మాడిఫై చేయాలన్నా లేదన్నా డిలీట్ చేయాలన్నా ఏ మూలలో అయితే అవి ఆల్టర్ మూలలో ఇది మాత్రమే అవుతాయి, మిగతా మూలలో కావు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోరి. ఓకేనా, మనము ఆన్సర్ ఎక్కడ చూస్తున్నాము, రిపోర్ట్స్లో. ఓకే, మనం ఫస్ట్ ఏం చూస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాం. మళ్ళీ చెప్తున్నా, దీన్ని మీరు డీటెయిల్ ఇవ్వాలంటే ఆల్ట్ F1. ఓకేనా, తర్వాత బ్యాలెన్స్ షీట్, ఇది డీటెయిల్ ఇవ్వాలంటే ఆల్ట్ F1. తర్వాత ఇన్వెంటరీ అయితే ఇక్కడ కొత్త ఇన్వెంటరీ ఆన్ చేసినప్పుడు ఇట్లా బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ కింద ఇప్పుడు కొత్తగా వస్తుంది స్టాక్ సమ్మర్ అని. అప్పుడు మనం స్టాక్ సమ్మర్ చూస్తాం, దేనికి ఇన్వెంటరీకి వస్తుంది. ఇది అకౌంట్స్ ఓన్లీ కాబట్టి దీనికి స్టాక్ సమ్మర్ అనేది రాదు, ఎందుకంటే మనం ఐటమ్ వైజ్ కొనాం కదా. ఓకేనా, కాబట్టి మనకి ఇట్లా వస్తుంది. మరి ఈరోజు మనం ఏం చేసినాం, ఇది గణేష్ అండ్ కంపెనీ మనం కంప్లీట్ చేసినాం. థ్యాంక్ యూ.